ఎంతగా సాతాను బాధ పెడుతూ శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఎలాగైతే ఒత్తిడి తీసుకొచ్చి బాధపడుతున్నాడో ఆ సాతాను క్రియలన్నీ లయమై మీరు విడుదల పొంది ఆశీర్వాదం పొంది దేవుని మహిమపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి నేను మీరు క్షేమంగా ఉన్నాం. దేవుడే మనం నడిపించుకొని పోషించుకొని మనం బలపరచకుండా వస్తున్నాడు. ఆ బలపరిచే దేవాది దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, తర్వాత ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు ఏదైతే కోల్పోయారో అవన్నిటినీ దేవుడు 7 రెట్లుగా మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. గడిచిన కొన్ని దినాలుగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆదామును అవ్వాను సాతాను మోసగించి వారిని దేవుని యొక్క ప్లాన్ నుండి, పర్పస్ నుండి, దేవుని చిత్తం నుండి తప్పించేశాడు. దానివల్ల చాలా చాలా నష్టపోయాడు. ఇది ఎంతకాలం కొనసాగుతాయని ఒకవేళ ఆదాము అవ్వ బాధపడి ఉండవచ్చు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి మమ్మలను సాతాను మోసగించి మమ్మలను బలవంతంగా ఆ పండును తినకూడని అని చెప్పిన పండును తినమని మమ్మల్ని బలవంతంగా ప్రేరేపించి తినిపించి మమ్మల్ని ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ స్థాయికి మమ్మల్ని తీసుకుని వచ్చిందని చెప్పటం జరుగుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. మమ్మల్ని మోసం చేసింది అంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మోసం లేకపోతే ఈ సాతానుతో ఉన్న సంబంధం జీవితాంతము లేకపోతే నిత్యం కొనసాగుతుందా అంటే లేదనే బైబిల్లో రాయబడి ఉంది. ఆ లేదు సాతాను వలన వచ్చే సమస్యలు, పోరాట, శోధన ఎంతో కాలం ఉండదు. అంతేకాదు సాతాను క్రియలు ఎంతో కాలం మన జీవితంలో కొనసాగించదు అనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే దేవుడు పలికిన మాట. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానముకును నీ స్త్రీ సంతానముకును వైరాన్ని పుట్టిస్తాను, నువ్వు మడుము మీద కొట్టుదువు, అతను నీ తల మీద కొట్టుతాడని చెప్పి రాయటం జరిగింది. అంటే అర్థం ఏంటంటే 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ జీవితంలో సాతాను యొక్క క్రియలు కొనసాగించబడుతూ మీరు అనేక రకాలుగా సాతాను వలన నష్టపోతూ ఆత్మీయంగాను, భూసంబంధంగాను, పరసంబంధంగా నష్టపోతూ ఉంటే అది ఎంతో కాలం మీ జీవితంలో కొనసాగించదనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అది ఎంతో కాలం కొనసాగించదు. దానికి ఉదాహరణ ఆదాము జీవితంలో దేవుడు పలికిన ఈ మాటలే. అంతేకాదు సాతాను దూరం చేయటమే కాదు, సాతానుకు మనకు ఒక పగని దేవుడు పుట్టిస్తాడు. మనకు సాతాను మీద కోపం రప్పిస్తాడు. సాతాను క్రియల మీద అసహ్యం కలుగ చేస్తాడు. దానివలన మనం ఏం చేస్తామంటే సింపుల్గా సాతాన్ని మనం జయించగలుగుతాం. దేవుని బిడ్డారా, సాతాను పైన అధికారం ఈరోజు ఎవరికి ఇవ్వబడి ఉందంటే కేవలం సేవకులకు మాత్రం కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చదివితే విశ్వాసులైన దేవుని యందు విశ్వాసించే వారికి 5 అధికారాలు ఇస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళ వలన ఈ సూచక్రియలు జరుగునని రాయబడి ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే మీరు దెయ్యములు వెలగొడతారంట రాయబడి ఉంది. అంతేకాదు లూకా సువార్త 10:19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే మీరు పాములను తేలును తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను, ఏది అంత మాత్రం హాని చేయదని రాయబడి ఉంది. కాబట్టి సాతాను యొక్క క్రియలు ఏదైతే మీ జీవితంలో కనపడుతుందో అది ఏ రూపంలోనైనా కానివ్వండి, ఒకవేళ అది వార్ఫేర్ కింద, ఒక యుద్ధము కింద కానివ్వండి, పోరాట కింద ఉంది బ్రదర్ అంటే ఓకే. లేకపోతే నాకు చేతపాడి శక్తులు ప్రయోగాలు కనపడుతున్నాయి, అంధకార శక్తులు ఆవరిస్తున్నాయి, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, డైలీ నాకు అనారోగ్యం, బలహీనత, అస్వస్థత, ఇలాగ రకరకాలుగా దురాత్మ శక్తుల వలన నేను శోధించబడుతున్నాను అని మీరు బాధపడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, దానికి ఖచ్చితంగా ముగింపు ఉందని చెప్పేది ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం.
అంతేకాదు మీరు సాతాను క్రియలు జయిస్తారు. సాతాను క్రియలు లయంగా పోతున్నాయి. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి సాతాను యొక్క క్రియలను పూర్తిగా నిర్మూలపరచబోతున్నాడు. మిమ్మల్ని ఎంతగా సాతాను బాధ పెడుతూ శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఎలాగైతే ఒత్తిడి తీసుకొచ్చి బాధపడుతున్నాడో ఆ సాతాను క్రియలన్నీ లయమై మీరు విడుదల పొంది ఆశీర్వాదం పొంది దేవుని మహిమపరచబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. తండ్రి, సాతాను క్రియ లయపరిచే అధికారాన్ని మాకు ఇచ్చి ఉన్నాం. సాతాను క్రియ లయమైపోను గాక, అంధకార శక్తులు లయమైపోను గాక, దురాత్మ శక్తులు లయమైపోను గాక. యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన విడుదల ఇచ్చి అద్భుతం చేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.